వారి పుట్టినరోజు 94వ పుట్టినరోజు రవీంద్ర భారతిలో జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. లీడ్ ఇండియా అండ్ ట్రస్మా. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ శ్రీ హిజ్ ఎక్సలెన్సీ జిష్ణుదేవ్ వర్మ గారు హాజరైనారు. ఉదయం ప్రారంభ కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు హాజరైనారు. కార్యక్రమంలో దాదాపు తెలంగాణ ట్రస్మా, ఆంధ్ర అపుస్మా రెండు రాష్ట్రాల నుండి దాదాపుగా 250 మంది ఉపాధ్యాయ రంగంలో విద్యా సంస్థలు 30-40 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ అనేక మంది విద్యార్థులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్ది వారి యొక్క సర్వీసును పరిగణలోకి తీసుకొని జడ్జిమెంట్ ప్రకారం మండల స్థాయిలో ఎంపిక చేసి తదుపరి జిల్లా స్థాయిలో ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్లను ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంకా చాలామంది ప్రముఖులు హాజరైనారు. ఫార్మర్ డిఆర్డిఓ డైరెక్టర్ గారు డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు బహుమతి ప్రదానం కూడా చేయడం జరిగింది. మన ఈ కార్యక్రమంలో ఫౌండర్, మెంటర్, చైర్పర్సన్ డాక్టర్ ఎన్బి సుదర్శనాచార్య గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టు కింద దాదాపు ఈ అక్టోబర్ 20 నుండి ప్రతి పాఠశాల నుండి 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు 3 రోజుల శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని మేము నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి సౌజన్యంతో, తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తే బాగుంటుందని మన ఐటీ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు చెప్పారు. గవర్నర్ గారు కూడా గతంలో 11వ రాష్ట్రపతిగా ఈ యొక్క లీడ్ ఇండియా ఫౌండేషన్ ప్రారంభించడం జరిగింది. వారి చేతుల మీదుగా 2004 జూలై 14 రాజ్భవన్లో అప్పటి ముఖ్యమంత్రి గారు వైఎస్ గారు, అప్పటి గవర్నర్ గారు సుధీర్ సింగ్ కర్నాల గారు, డిఆర్డిఓ డైరెక్టర్ డాక్టర్ ప్రహ్లాద గారు, జి పుల్లారెడ్డి గారు వారు గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క లీడ్ ఇండియాకు వారు సారథ్యం వహించారు. ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలతో పాటుగా ఈ యొక్క భవిష్యత్తులో 6th to 10th మన దేశంలో 25 కోట్ల మంది 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. 1947 నుండి 2047 వరకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే స్థాయికి విశ్వగురువు భారత్ 2047 శిక్షణా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం 1 కోటి మంది విద్యార్థులకు శిక్షణ చేయడానికి మేము ప్రణాళిక చేయడం జరిగింది. దానికి పత్రికా మిత్రులు, ప్రభుత్వ అధికారులు అందరూ లీడ్ ఇండియా ఫౌండేషన్